నమస్కారం, నా పేరు శేఖర్ మెట్ల. టెక్ టాక్ కి స్వాగతం. డేటా హ్యాండ్లింగ్ బేసిక్స్ అన్నమాట. ఈ లెక్చర్తో మేము ముందుకు రావడం జరిగింది. ఏ గూగుల్ స్ప్రెడ్షీట్ కానీ ఎక్సెల్ కానీ తీసుకోండి, అయితే డేటాకి సంబంధించి కంప్యూటర్ సిస్టంలో లైక్ మన డేటా ఎంట్రీ చేసేటప్పుడు వర్డ్ డాక్యుమెంట్, నోట్ ప్యాడ్, ఎనీథింగ్, కంట్రోల్ సి లైక్ కాపీ, పేస్ట్ అండ్ కట్ అండి. కాపీ, కట్, పేస్ట్ అండి. కంట్రోల్ సి ఫర్ కాపీ, కంట్రోల్ వి ఫర్ పేస్ట్, కంట్రోల్ ఎక్స్ ఫర్ కట్ అన్నమాట. సో ఇవేంటంటే మేజర్గా డేటాని హ్యాండిల్ చేయడానికి సూపర్ ఈజీ టెక్నిక్స్, షార్ట్ కట్స్. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ టాస్క్ అనే దానికి బోల్డ్ టైం సేవ్ చేసుకోగలరు. ఎందుకంటే ఒక 500 రికార్డ్స్ని మళ్ళీ ఎంటర్ చేయడం అంటే ఎంత కష్టం అండి. ఏదైనా షీట్లో అందుబాటులో ఉంటే జస్ట్ సెలెక్ట్ చేసుకుని చూడండి, ఇక్కడ B4 నుంచి నేను B10 వరకు సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే B4లో క్లిక్ చేసి షిఫ్ట్ బటన్ కింద ఏరో కొట్టి మనకు అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. డేటా సెలెక్ట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ కంట్రోల్ సి కాపీ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ సి ఆప్షన్ చెప్పాను కదా. కీబోర్డ్ నుంచి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి సి బటన్ ప్రెస్ చేస్తే కంట్రోల్ సి అనే కాపీ అనే ఆప్షన్ వస్తుంది మనకి. ఈ కాపీ అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇలా సరౌండెడ్ అంటే కాపీ చేసిన డేటా మనకి చుట్టూతా డాటెడ్ లైన్ లాగా ఒకటి క్రియేట్ అవ్వడం జరిగింది. స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఈ పర్టికులర్ ఏరియా మనకి కాపీలో ఉంది, ప్రజెంట్ డేటా కాపీ అయ్యి ఉంది. అదేవిధంగా అంటే కంప్లీట్ గా మీరు అంత డేటా సెలెక్ట్ చేయండి, లేదంటే రిక్వైర్మెంట్ ఉన్న 2-3 లైన్స్, లేదంటే 200 రికార్డ్స్, 2000 రికార్డ్స్, మీ ఇష్టం అండి. నేను ఒక సెల్లే కాలం ఒకటే చూపించాను. మల్టిపుల్ కాలమ్స్ కావాలనుకుంటే ఎస్ యూ కెన్ అండి. అలా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి ప్రెస్ చేస్తే కాపీ, ఎక్కడ మనకి ఆ డేటా డూప్లికేట్ లేదంటే కాపీ లైక్ రిపీటెడ్ డేటా కావాలనుకుంటే ఒక సెల్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పేస్ట్ ఆప్షన్ అంటే కంట్రోల్ వి అన్న ప్రెస్ చేయొచ్చు, లేదంటే మౌజ్ రైట్ క్లిక్ కొట్టేసి ఆప్షన్ మనం పేస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటా చూడండి, ఇక్కడ డేటా అక్కడ డేటా మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే సేమ్ డూప్లికేట్ కాపీ మనకు అక్కడ ప్రెజెంట్ అవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే కంట్రోల్ సితో కాపీ చేసి కంట్రోల్ వితో పేస్ట్ చేస్తామో డేటా డూప్లికేట్ అనేది మనకు క్రియేట్ అయింది. అంటే ఒక చాట ఉన్న డేటా ఇంకో చాట కూడా రిపీట్గా వచ్చింది. బాగుంది. ఎప్పుడైతే మనం కాపీ చేసే డేటా మనకు అవసరం లేదనుకుంటామో డిలీట్ చేసేయచ్చు. దానికి మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి, కంట్రోల్ ప్లస్ ఎక్స్ అండి. డైరెక్ట్ కట్ అయిపోతుంది. ఇదే ఆప్షన్స్ మీరు ఫైల్స్లో కానీ వాటిలో కూడా చేయొచ్చు. కాపీ పేస్ట్, కంట్రోల్ వి కంట్రోల్ సి, లైక్ కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్, కంట్రోల్ ఎక్స్ కొడితే ఒరిజినల్ ఫైల్ ఎగిరిపోవటము, కొత్త ఫైల్ క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చూడండి, సోర్స్ డేటా కంట్రోల్ ఎక్స్ కొట్టాను కదా నేను, ఇక్కడ ఎక్కడైతే కాపీ చేసినా అక్కడి నుంచి డేటా మూవ్ అయిపోయి మనం పేస్ట్ చేసిన ప్లేస్లో కూర్చుంది. సో గ్రేట్గా ఈ లైక్ ఇది 3 ఆప్షన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే వెరీ మచ్ టైం మీరు డేటా ఎంట్రీస్లో సేవ్ చేయాలి. ఈరోజే ప్రయత్నించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఆన్లైన్ కోర్సెస్ కూడా మనం అందుబాటులో పెట్టడం జరిగింది. బిలో డిస్క్రిప్షన్ లింక్లో నేను కోర్స్ లింక్ ఇస్తాను. క్విక్గా షార్ట్ టైంలో మాస్టర్ అవ్వాలనుకుంటే గూగుల్ షీట్స్లో ఈరోజే ప్రయత్నించండి. ధన్యవాదములు.